ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయినటువంటి ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఇక అధికార ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నికల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక విపక్ష అభ్యర్థి పార్టీలకు అతీతంగా ఎంపీల ఓటు వినియోగించుకోవాలని ప్రచారం చేయడంతో ఎన్నికపైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే మొత్తం ఎలక్టోరల్ సంఖ్య 781. లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే లోక్సభ, రాజ్యసభ సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే పరిగణిస్తారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ మార్కు 391. మీకు తెలుసా, ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమికి 442 మంది సభ్యుల బలముంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది. ఇక విపక్షాల ఇండియా కూటమి అభ్యర్థికి 311 మంది బలముంది. ఇక ఇతరులు 45 మంది ఉన్నారు. వీరిలో సహా కొంతమంది పార్టీలు మద్దతిచ్చిన విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో ఎన్డీఏకు మెజార్టీ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.